సీరియల్ ఆర్టిస్ట్ చందు చనిపోయి నేటికి 10 రోజులు. 10వ రోజు కార్యక్రమం కూడా ఇప్పుడే కుటుంబ సభ్యులు ఫినిష్ చేశారు. ఇక్కడ చూస్తున్నాం సెయింట్ మేరీ స్కూల్. చందు కూడా ఇక్కడే చదువుతున్నారని చెప్తున్నారు బంధువులు. ఒక పక్క బంధువులు ఫ్రెండ్స్ అందరూ వచ్చారు. కొద్దిసేపట్లో కార్యక్రమం కూడా స్టార్ట్ కాబోతుంది. చాలామంది వస్తున్నారు. చందు మీద అభిమానంతో, చందుతో ఉన్న బంధుత్వం ఉన్న వాళ్ళు కూడా చాలామంది వస్తున్నారు. చందు ఫాదర్ మనతో ఉన్నారు. ఇప్పుడు అడిగి తెలుసుకుందాం. సార్, చందు మృతికి సంబంధించి మీరు కొన్ని అనుమానాలు కూడా చేశారు. సార్, ఒక్కటి నేను చెప్పడం జరుగుతున్నది. 10వ తారీఖు కలిసి మాత్రం మాట్లాడాడు మా కొడుకు. డాడీ, నన్ను పవిత్ర జయరాం పిలుస్తుంది, 2 రోజులు నేను బతుకుతా, ఎక్కువ బతుక, నా భార్య నా పిల్లల్ని చూసుకో, నీ బిడ్డ అనుకో, మన్మడలు అనుకో అని చెప్పడం జరిగింది. నీ చేతులను పెడుతున్నా, బతికించుకో, సంపుకుంటూ సాదుకోవడం నీ చేతులు నమ్మకం నాకు అది అట్ట పని చేయని చెప్పాడు. పవిత్ర జయరాం పిలుస్తుంది, పోతున్నది. ఏందిరా పిచ్చి మాటలు మాట్లాడుతున్నావు అంటే తప్పదు. లేదు ఉట్టి మాటలు మాట్లాడుతున్నా, అదేం లేదు అని చెప్పడం జరిగింది. జరిగిన తర్వాత 2 రోజులకు అదే అక్కడ పోయినాక సూసైడ్ చేసుకున్నాడు. సార్, నేను ఒక్క మాట చెప్తున్నా సార్, మీ అందరికీ పోలీసులు దొంగ పని చేశారు, అక్కడున్న దొంగ పని చేశారు. నేను పోయినా సార్, రూమ్కి పోయినా. నేను పోయిన తర్వాత రూమ్ తెరిచారు, బాడీ చూడండి సార్. రూమ్ లాక్ ఓపెన్ చేయలేదు, మీరు పోయిన తర్వాత ఓపెన్ చేశారు. నేను పోయిన తర్వాత మీరు ఫాదర్ అది అంటే నేను ఫాదర్ అంటే సరే ఓపెన్ చేశారు. చేసిన తర్వాత చూసుకొని చెప్పారు. రైట్ సైడ్ బాల్కనీలో ఉంది, ఓపెన్ చేసి చూసి హ్యాంగింగ్ అయి ఉన్నది. ఓకే, ఇప్పుడు కింద కాళ్ళు ఉన్నాయి, ఆయన హ్యాంగింగ్ చేసుకుంటే దీనికి వైట్ బట్ట కాళ్ళు కట్టుకోవడం ఎట్లా? ఇది ఆత్మహత్య కదా, హత్య అని నేను చెప్పినాను అందరికీ. కానీ ఇంతవరకు పోస్ట్ మార్టం రిపోర్ట్ చేయలేదు, పోలీసులను పిలవలేదు. వాళ్ళు బాడీని బయటకు తీసుకున్న తర్వాత ఒంటిపైన చొక్కా ఇప్పారు. చొక్కా ఇప్పిన తర్వాత దెబ్బలు ఎక్కడ ఏమీ లేవు. కాబట్టి చూసిన అనుమానం ఏమొచ్చిందంటే మీరు తొందరగా తీసుకొని పోండి. యాజ్ పర్ రూల్గా పోలీసులు ఉన్న గవర్నమెంట్ రూల్ ప్రకారంగా పోలీస్ స్టేషన్ తీసుకుపోలే బాడీని. వీళ్ళేం చేస్తారు, మీరు ఎవరికి ఏం చెప్పకండి, ఏం చేయకండి, ఫ్లెక్సీలు చేయండి, ఏం చేశారంటే ఏం చేయలేదు. అక్కడ ఇస్తాయి చెప్పడం జరిగింది. కానీ దాని తర్వాత డైరెక్ట్గా ఉస్మానియా వాళ్ళే పంపించడం జరిగింది. నన్ను 2 గంటల రాత్రి 3 గంటల ఉంచుకొని పంచనామా చేసి లెటర్ ఇచ్చి నన్ను పంపించారు. పోలీసులు ఏమైనా మేనేజ్ చేస్తారని మీ ఆరోపణ ఏంటి? అసలు హత్య అనడానికి మీకు అంటే హత్య అనడానికి మీ దగ్గర ఏమైనా ఆరోపణ అంటే ఆధారాలు ఉన్నాయా? ఇట్లా ఉన్నాయి. ఆధారాలు అంటే ఏంటంటే వానికి కాళ్ళు కట్టారు, ఫోటో లేదు, ఏం లేదు. నేను అడిగితే మీరు టైం అయింది సార్, మీరు పదండి, మీరు తీసుకొని వస్తాం బాడీని, ఫోటోలు తీసుకోమని చెప్పడం జరిగింది. అంటే మీ ముందే డోర్ లాక్ ఓపెన్ చేశారంటున్నారు. మీరు ముందంటే మరి దాంట్లో ఎవరుండే ఛాన్స్ ఉండదు కదా, తనే డోర్ లాక్ చేసుకుని. ఓకే, మమ్మల్ని పోయి లోపల వెతికితే వెనకకి ఒక్క ఇంటికి 2 డోర్లు ఉంటాయి ఎప్పటికైనా. వెనక వచ్చి సరే మీరు అన్నారు కదా, హ్యాంగింగ్ చేసుకున్న తర్వాత కింద టేబుల్ అన్న చైర్ అని ఉంటుంది, హ్యాంగింగ్ చేసుకొని తన్నేస్తారు. అది కూడా లేదు అక్కడ రూమ్లో, బాల్కనీలో. ఎవరి మీద ఉంది మీకు? ఎవరి మీద అనుమానం ఉంది అనుకుంటారు మీరు? మాకు ఇలాగే మీరు చేసినట్టు విలేకరుల క్యాక్ చెప్పినప్పుడు 4 మీద ఉన్నది వస్తుంది మాకు అని చెప్పడం జరిగింది. ఇంత అక్కడ ఉన్నవాళ్ళు అయితే పవిత్ర జయరాం అక్కడున్న వాచ్మెన్ చెప్పడం జరిగింది. సార్, మేము అడిగినాం, అన్న మీరు ఎవరు వస్తారంటే పవిత్ర జయరాం లేనప్పుడు 4-5 వస్తారు, వాళ్ళు ఉండేవాళ్ళు పోయేవాళ్ళు అని చెప్పింది ఆమె. వాచ్మెన్ చెప్పాడు. చెప్పిన తర్వాత వాళ్ళే మాకు అనుమానం వస్తుంది. నాకు ముఖ్యంగా వాచ్మెన్ పట్టుకుంటే అన్ని బయట పడతాయి. అక్కడ సీసీ ఫుటేజ్ లేదా? మీరు అడగలేదా పోలీసులను? లేకపోతే సీసీ ఫుటేజ్ ఉంటే మూమెంట్ తెలిసిపోతుంది కదా ఎవరు వచ్చేది రాంది. ఓకేనా, మీరు పొద్దున్న నుంచి ఇంతసేపు ఉన్నారు, నన్ను 2 నిమిషాలు ఉండనియాలి. అక్కడ బాడీని బయట దించి రేసిరు, ఉస్మానియా పంపించి నన్ను తీసుకొచ్చిపోయి నర్సింగ్ పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టారు. ఇవన్నీ ఏం చూపించాలి, ఏం చేయాలి? ఇప్పుడు 10 రోజులు అవుతుంది, మళ్ళీ మిమ్మల్ని పోలీసులు ఎవరు కానీ స్పందించారా? ఎవరంటే కలిసే ప్రయత్నం, మీరు కానీ పోలీసులు ఏమైనా కలిసే ప్రయత్నం చేశారా? అయిపోతుంది, రేపటి నుంచి మా కార్యక్రమంలో ఉంటాం. వాళ్ళు పిలుస్తారే మేము చూస్తున్నాం. రూమ్ లాకేసి తాళం నా దగ్గర ఉంది, వాని ఫోన్ నా దగ్గర ఉంది. ఎలాంటి అంటే మీకు ఎలాంటి న్యాయం కావాలనుకుంటారు? నాకు హత్య అయిపోయింది, వాడు పోయినాడు రాడు. నాకు దయచేసి ఒకటే మాట చెప్తున్నా, పిల్లలకు దారి చూపెట్టండి. అది స్కూలు, ఎడ్యుకేషన్ ఏదన్నా, వాళ్ళ ఫిల్మ్ ప్రొడ్యూసర్లు, డైరెక్టర్స్ వాళ్ళు ఇంతవరకు ఎవరు రాలేదు సార్. అప్పటి నుంచి ఇంతవరకు రాలేదు. చందు దాదాపు అంటే సీరియల్స్కి వెళ్ళి ఎన్ని రోజుల నుంచి? 11 సంవత్సరాల నుంచి. సీరియల్ స్టార్ట్ అయినప్పటి నుంచి అక్క, అన్న, చెల్లె పాత్ర అక్కడి నుంచి పోషించారు. అక్కడి నుంచి మెల్లగా ఇంతవరకు ఈ ప్రతాంగా వచ్చారు. అవును సార్, ఒక మాట నేను చెప్తాను. ఇప్పుడు మీకు కూడా పవిత్ర జయరాం భర్త విడాకులు ఇవ్వాలని చెప్పి వాళ్ళ పిల్లల్ని చెప్పడం జరిగింది. ఇది ఇన్స్టెంట్ అయినాక రావడం ఏంటి కారణం అంటే, నేను ఒక్కడే మాట, వాడే చేసిండు, మావాడు ఒక్కడే పోయిండు, 4 అంటే వాడు ఎవరు ఉండి చేయించారని నేను మీకు చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే ఇన్ని రోజులు నా 5 సంవత్సరాలు మీ భార్య ఎంబడి కూడా వేరేడు కూడా పోతుంటే నువ్వు ఎట్లా ఊరుకుంటావు? ఏదో మధ్యలో పట్టి ఆపొచ్చు కదా. పిల్లలనే కానీ అమ్మ ఉంటుంది, పిల్లలు ఉంటారు, మంచిగా ఎంజాయ్ చేసుకుని 5.5 సంవత్సరాలు సంపాదించిన డబ్బంతా పిల్లలకు ఆమెకే పెట్టుకున్నాం.
డబ్బులు కూడా భార్యకు కానీ మీకు కానీ ఇవ్వలేదు అంటున్నారు. నాకు సంపాదించిన డబ్బు అంతా మరి ఎవరికి ఇచ్చినట్టు? ఆమె పవిత్ర జరగడం వరకు ఇచ్చారు. పబ్బులు, క్లబ్బులు, ఊటీ, విదేశాలు, ప్లేన్లో ఏది ఎంజాయ్ చేసుకున్నా, కుల్లా చేసుకున్నా కానీ ఫోన్లో మాకు కోడలు పంపించేవారు. ఇదేంది అడిగాను. ఇప్పుడు ఇటువంటి వాళ్ళు అన్నారు, ఏమ్మా భర్త నీకా ఆయన కానీ అడిగితే ఆమె ఏం చెప్తే తల కింద చేసుకొని పోతుంది. ఏం సార్? అంటే మీరు వాదించలేదా మరి కొడుకు మేము మీ మీ వాదించాము. కొడుకు అంటే ఆల్రెడీ భార్య పిల్లలు ఉన్నాక ఎందుకురా వేరే దాని దగ్గరికి ఎందుకు వెళ్ళారని చెప్పి? అడిగితే నా ఇష్టం, నాకు ఆమె దేవత, ఈమె దగ్గర ఉంటే నేను చనిపోతా, ఆమె దగ్గర ఉంటే నేను బతికించుకుంటుంది చెప్పడం జరిగింది. నాకు మా అమ్మ, మా భార్యకి, శిల్పకి నా రూమ్లో 5.5 సంవత్సరం ఒక్కటి సార్. రూమ్ రెంట్లో ఉన్నారు వాళ్ళు. నెలకు 30,000 ఫోన్పే చేసేవాళ్ళు. రూమ్ రెంట్కి, పిల్ల చదువుకి, తిండికి 30,000 ఫోన్పే. ఇంటికి రాడు, ఫోన్పే చేసేవాళ్ళు. థ్యాంక్ యూ సార్. కొంచెం మీ దయచేసి పిల్లల్ని ఆదుకోండి సార్. సార్ పిల్లల్ని ఆదుకోండి. మాకు ఇప్పుడు మేము కూడా ముసలాన్ని మేము చేయలేము. పిల్లల్ని మన ఎడ్యుకేషన్కి, ఆమె డాక్టర్ అంటే ఈయన పోలీస్ అంటే చూస్తున్నారు కదా, ఏదో కొంచెం అది చేయండి. నా తోచి నేను చేసుకుంటే వాళ్ళని కొంచెం. ఇప్పుడు ఆమె రానికి రోడ్డు మీద రావాలంటే 2 నెలలు కావాలి. చందు వైఫ్ శిల్ప ఉన్నారు మనతో. ఈరోజు చందు చనిపోయి 10th డే కార్యక్రమం కూడా ఇప్పుడే పూర్తి చేశారు. మేడం, చందుకు సంబంధించి వాళ్ళ నాన్న కూడా ఒక ఆరోపణ చేస్తున్నారు, చందుది హత్య కాదు, ఆత్మహత్య కాదు హత్య అని చెప్పేసి. దానికి సంబంధించి మీరు ఏమంటారు? నేను ఈ విషయంలో ఏం చెప్పలేనండి. బికాజ్ నాకు తెలియదు. ఇన్వెస్టిగేషన్లో తెలియాలి ఏంటి సంగతి అనేది. రిపోర్ట్ ఇంకా రాలేదు. 15 డేస్లో వస్తుంది అనేసి అని అన్నారు. కాబట్టి వెయిట్ చేద్దాం రిపోర్ట్ ఏమొస్తుందో. అంటే ఇండస్ట్రీస్ నుంచి ఎవరైనా, మీరు ఇండస్ట్రీ దగ్గర నుంచి మిమ్మల్ని ఎవరైనా కలిసారా? ఏమన్నా హెల్ప్ గురించి కానీ, పిల్లల దాని గురించి కానీ ఎవరైనా ఇంతవరకు ఎవరైనా వచ్చారా? ఇప్పటి వరకు మనకి ఇండస్ట్రీ సైడ్ నుంచి ఎవరు హెల్ప్ చేయలేదు. కాకపోతే ఆఫ్ ద ఇండస్ట్రీ మనకి హైకోర్టు అడ్వకేట్ గారు వచ్చారు. అట్లనే వన్ ఆఫ్ ద పొలిటీషియన్ వచ్చారనమాట పిల్లలకి ఎడ్యుకేషన్ వైజ్. సో మల్టిపుల్ కాల్స్ వస్తున్నాయి. సో ఇంకా థింగ్స్ సార్ట్ అవుట్ కావాలి. సో టైం పడుతుంది. ఇప్పుడు జస్ట్ 10 days అయింది కాబట్టి కొంచెం స్పేస్ తీసుకొని ప్లాన్ చేసుకోవాలి. మీరంటే మీరు భవిష్యత్తులో ఏంటంటే మీ పిల్లల ఫోన్కి సంబంధించి ఎలాంటి డెసిషన్ తీసుకోవాలంటున్నారు? ఎలా ఉంది? పిల్లలకి మీరు ఎవరన్నా ఎడ్యుకేషన్ వైజ్ ఎవరన్నా సపోర్ట్ చేస్తే బాగుంటుంది. మీడియా త్రూగా, అదే సీరియల్ ఇండస్ట్రీ త్రూగా, తెలుగు సీరియల్ ఇండస్ట్రీ త్రూగా పిల్లలకి ఏమైనా సపోర్ట్ చేస్తే బాగుంటుందని నేను కోరుకుంటున్నా. అంతే. సో వాళ్ళ ఎడ్యుకేషన్, పాప డాక్టర్ అవ్వాలి అని అనుకుంటుంది, బాబు పోలీస్ అనేసి అని అంటున్నాడు. బట్ బాబుది మనం చెప్పలేము. సో ఇట్ విల్ టేక్ టైం. చందు ఇన్ని రోజుల నుంచి ఇండస్ట్రీలో ఉన్నాడు, ఇండస్ట్రీకి సంబంధించి డబ్బులు సంపాదించలేదని చెప్పేసి బయట కూడా కొంచెం ఇప్పటి వరకు మీరు కిరాయి ఇంట్లో ఉండడం చూస్తే ఎలా ఉంటుంది? అంటే ఇన్ని రోజులు సంపాదించిన డబ్బులు ఎక్కడికి వెళ్ళినాయండి? యాక్చువల్గా తను ఆల్మోస్ట్ 4 years అయ్యింది మేమిద్దరము దూరం అవ్వడము. అండ్ మోర్ ఓవర్ పవిత్రతో ఉండడం వల్ల తన ఏదైతే ఇన్కమ్ అయితే ఉందో మ్యాక్సిమం అక్కడే స్పెండ్ చేశాడు. సో నాకు తెలిసినంత మటుకు వాళ్ళ ఇంట్లో ఉన్న ఐటమ్స్ కూడా చందు తీసుకున్నవే అనేసి నేను అనుకుంటున్నా, కన్నయ్య తీసుకున్నవే అనేసి అని అనుకుంటున్నాను. చందుకు సంబంధించి అంటే వాళ్ళ పేరు మీద ఏమన్నా డిపాజిట్ చేయడం కానీ, ఏమన్నా స్థిరాస్తులు చిరాస్తులు ఉన్నట్టు మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉందా? లేదు, యాక్చువల్గా నాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు. అంతే, ఇంకా ఏం లేదు. ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయితే లేదు. తను ఇన్సూరెన్స్ అలాంటివి కూడా ఏం కట్టలేదు. సో రీసెంట్గా ఇప్పుడు మనకి టీవీ ఆర్టిస్ట్ యూనియన్ నుంచి, కిమ్స్ నుంచి మనకి ఇన్సూరెన్స్ వస్తుందిగా, అదొకటి తప్పితే ఇంకా వేరేవి ఏం లేవన్నమాట.